హలో అందరికీ ముందుగా బోనాల పండగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో అమ్మవారికి మంచిగా నైవేద్యం పెట్టి బోనం సమర్పించడమే ఈ బోనాల స్పెషల్ అన్నమాట. ఆషాఢ మాసంలో అనేక రకాల రోగాలు రాకుండా మనల్ని కాపాడడానికి మనం అమ్మవారికి బోనం అయితే సమర్పించుకుంటాం. ఈరోజు మా ఇంట్లో బోనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. ఇక బోనం అయితే రెడీ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోతున్నాం అన్నమాట. మేము రెడీ అయ్యాక ఇక బోనం అయితే తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తాము. ఇప్పుడు బోనం ఎత్తుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరు ఇట్లా ఓకే నడవండి. మా ఇల్లు అయితే చిన్న గల్లీలో ఉంటుంది, అందుకే అందరం కనిపించడం లేదు. అందరం కలిసి వీడియో అయితే తీయలేకపోయినాం. ఇక బోనం అయితే తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ రేస్లో నేను ఒక దగ్గర, మా వాళ్ళు ఒక దగ్గర అయిపోయారు. అందుకే మా బోనం అయితే కనిపించడం లేదు. ఇక బోనం సమర్పించుకొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాము. ఇక ఈవినింగ్ అయితే పోతరాజులు ఇంకా పలారం బండి అవన్నీ వచ్చేస్తాయి, అది కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
ఇదే అనమాట పలహారం బండి. ఇక దీని ముందైతే ఒక 4-5 మేకపోతులు అయితే ఉన్నాయి. ఈ రేస్లో కనిపించడం లేదు. ఈ మేకపోతులు అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నాయి అన్నమాట. ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని నమస్కరించుకోండి అందరూ. ఇక ఫైనల్గా ఘటం అయితే వచ్చేస్తుంది. ఇక లాస్ట్ ఇక్కడ పొలిమేర దగ్గర ఏదో చేస్తారనమాట. ఇక ఘటం వచ్చేసి ఘటం ఎత్తుకొని వచ్చినాయన ఇలా ఏదో దిష్టి లాగా తీసేస్తారనమాట. అదేంటో మాకైతే తెలియదు కరెక్ట్గా. మీకైతే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు.